ఎక్స్ట్రాడినరీ అన్న. సో ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ కొంచెం బోర్ కొట్టినా సరే అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తాను అనిపించింది ఫస్ట్ 1 hour వరకు. బట్ ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో అరాచకం, అసలు అరాచకం అనేది చాలా చిన్నవాడు. ఓకే, ఇంతకు మించి హై ఇవ్వలేడు అనుకున్న ప్రతిసారి సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు మించి ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఫిజిక్స్ లాజిక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని చూస్తే మాత్రం మీ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్ప్లెయిన్ థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బోయపాటి ఫార్ములా వర్కౌట్ అయిందా? హ్యాట్రిక్ అన్నారు కదా, డబల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ప్రతిదీ, డైలాగ్స్ అనే కాదు, ఎలివేషన్స్ అయినా సరే ప్రతిదీ కూడా అఖండకి మించి ఉన్నాయి. అఖండలు ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఒక 5 minutes ఆ షార్ట్ ఒకటి కొంచెం మైండ్లో ఉండిపోతుంది. బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీకు 2.5 hours మొత్తం ఎక్కడో ఒక దగ్గర అఖండని బీట్ చేస్తూనే వచ్చింది. ఎక్స్ట్రాగా అనిపించాను. మెయిన్ ఏంటంటే డైలాగ్స్ ఎవరు రాసారో కానీ ఆయన కాలు మొక్కచ్చు, బోయపాటి కాలు మొక్కచ్చు. ఎందుకంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అనాలి, శివుడి గురించి చెప్పే డైలాగ్స్ సనాతన ధర్మం పాయింట్ నార్త్లో కనెక్ట్ అవుతుందా? చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అంటున్నారు కానీ ఎవరికి సరిగ్గా తెలియదు సనాతన ధర్మం. అంత ముందు హనుమాన్ సినిమా వచ్చినప్పుడు చాలా మంది చూసేసారు ఎలివేషన్ అన్నారు. దీనిలో అంత మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలివేషన్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం లాజిక్స్ ఫిజిక్స్ అవన్నీ పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి ఇంకో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం మామూలుగా లేదు, అసలు తాగొట్టారు. అప్పుడు ఓన్లీ నెగిటివ్ ఏంటంటే డైలాగ్స్ దగ్గర వచ్చి ఆయన బీజం ఏదో కొంచెం లౌడ్గా అనిపించింది. డైలాగ్స్ కూడా ఓవర్ చేసింది. ఇప్పుడు కాంతారాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దుర్గా సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ ఒకటి ట్రై చేశారు. అదెందుకో ఆయన బీజం వల్ల డైలాగ్స్ ఉన్న ఫైట్స్ లో ఏది బెస్ట్ అనిపించింది? హనుమాన్ అన్ని ఫైట్స్ బాగున్నాయి అన్న. ఇంటర్వ్యూ బ్లాక్ అయినా ఒకదాని మించి ఒకదాని మించి ఇంతకంటే హై ఇవ్వలేడన్న ప్రతిసారి అంతకు మించి హై ఇచ్చాడు. ఎక్స్ట్రాడనరీ ఎవడా రాజమౌళి అన్నట్టు తీశాడు బోయపాటి.